ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మనల్ని దీవించును గాక. దేవుడు మనకి సహాయకుడిగా, దేవుడు మనకు తోడుగా ఉండును గాక. వాస్తవానికి ఈ రెండవ నెల మొదటి తారీఖుని ఇటు రీతిగా ఇలా మాట్లాడడానికి దేవుడిచ్చిన కృపను బట్టి, మనము ఎంతగానో దేవునికి కృతజ్ఞతలమై ఉండాలి. నమ్మకస్తులుగా ఉండాలి. సాక్షులుగా దేవుని కొరకు మనం జీవించాలి. ఈ నెలలో మనం నేర్చుకోవాల్సిందేంటంటే, దేవునికి మనం ఇంకా సన్నిహితంగా అవుతూ ఉన్నామా లేదా? గమనించండి, వ్యక్తిగత ప్రార్థన, వ్యక్తిగత సహవాసము, వ్యక్తిగత అభిషేకము అనేది చాలా ప్రాముఖ్యమైనది. గుంపులో ఉన్నంత సేపు మనం ఏం చేస్తాం? పోరాడుతూ ఉంటాం. చూడండి, ఒక క్రికెట్ టీమ్ తీసుకోండి, ఫుట్‌బాల్ తీసుకోండి, హాకీ తీసుకోండి. అందరూ కష్టపడతారు. ఒకవేళ ఎక్స్‌ట్రా ప్లేయర్స్ గూడా ఏం చేస్తారు? పక్కన కూర్చొనుంటారు. కష్టపడిన వాళ్ళు విన్ అయితే భాగం వీళ్ళకి గూడా దక్కుతది బయటున్న వారికి. ఎక్స్‌ట్రా టీమ్ ప్లేయర్స్ కూడా దొరుకుతది. అలాగే ఆహ్, ఓడిపోయినా సరే వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. అయితే ఈ రోజుల్లో ఆత్మీయ స్థితిలో ఏం జరుగుతుంది అంటే, ఆత్మీయ పరిస్థితిలో ఏం జరుగుతుందంటే, దేవుడి విషయంలో మనం ఏ విషయాలైతే సీక్రెట్‌గా ప్రార్థన చేయాలో, దాన్ని బహిరంగంగా చేసేటట్లుగా ఒక దుర్బోధ లేదంటే అంచె దినాల్లో అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ సంఘాలు చాలా ఉన్నాయి. మీకు ఈ విషయం తెలుసా? ఆఖరి దినాల్లో ప్రభువు ఒక రాకడ దినాల్లో సంఘము సిద్ధపడుతూ ఉన్న సమయంలో మనుషులను, క్రైస్తవులను, దేవుని బిడ్డలను పాడు చేస్తున్న అనేక తప్పుడు బోధలున్నాయి. అందులో ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే, నేనెప్పుడు ఎక్కడ నేను మాట్లాడినా, ఏ సంఘాల్లో నేను బోధించినా, లేదంటే ఎక్కడ నేను క్రైస్తవులతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా, నేను షేర్ చేసుకునే ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఉదయకాలపు ప్రార్థనలు. ఉదయకాలపు ప్రార్థనలు ఇన్ ద ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ మనం ఏం చేయాలంటే, ఒక దగ్గర కూడుకొని, నీ సంఘంలో నీకు దగ్గరలో ఒక సమాజంగా 10 మందో, 20 మందో, 100 మందో, 400 మందో, 1000 మందో ఒక దగ్గర కూడుకొని ఒక గంట ఆరాధన చేసి, దేవుని వాక్యాన్ని పొందుకొని రావడం అది ఎంతగానో బలం. కానీ దానికి కన్నా ప్రాముఖ్యమైనదేంటంటే వ్యక్తిగత ప్రార్థన. వ్యక్తిగత ప్రార్థన మోకాళ్ళు అనుభవిస్తున్న మనము దేవుని ఆత్మ స్వరూపంలోనికి, దేవుని యొక్క స్వరూపంలోనికి మనం మారుతామని వాక్యం సెలవిస్తుంది. సిద్ధపాటులోనికి మనం మారుతాం. కొన్ని సంవత్సరాల నుంచి దేవుడిని నమ్ముకుంటూ, కొన్ని సంవత్సరాల నుంచి దేవునికి సాక్షిగా ఉంటున్నాను అని అనుకుంటూ, దేవుడిని అంగీకరిస్తూ, ఇంకా దేవుని స్వరూపం మనలో రాలేదు అంటే, మనము తప్పుడు బోధలు ఫాలో అవుతున్నామేమో, లేదంటే అబద్ధ ప్రవక్తల చేతుల్లో మనం పట్టబడ్డామేమో, లేదంటే అబద్ధ ఆహ్, స్ ఏంటంటారు సంఘాలు. అవి దేవుని సంఘాలు కాదు గానీ, దేవుని సంఘం లాగే అనిపిస్తది. యాజ్ టీజ్‌గా చూడడానికి అంతా మంచి పేరుంటది. మంచి దేవుని వాక్యాన్ని పంచే వాళ్ళుంటారు. సమాజం బోలెమందుంటారు. లేదంటే అక్కడ అన్నీ క్రమంగా జరుగుతూ ఉంటాయి. ఏదో అన్నీ ఉంటాయి గానీ ఒకటి వెలితి ఏంటంటే పరిశుద్ధాత్మ సన్నిధి. వాక్యం చెప్పేవారే పరిశుద్ధాత్మతో అనుభవిస్తూ ఉన్నారు. వాక్యం చెప్పేవారే పరిశుద్ధాత్మను నడిపింపులో ఉన్నారు అంటే అది తప్పుడు బోధ. ఎందుకు? వాక్యం చెప్పేవారు పరిశుద్ధాత్మతో ఉండాలి. వాక్యాన్ని వినేవారు కూడా పరిశుద్ధాత్మ నడిపింపులోనికి రావాలి. ఇది సంఘము. అదే యేసుప్రభు వారు అంటారు కదా! యోహాను సువార్త. నా గొర్రెలు నా స్వరం వింటాయి. నా మాట వింటాయి. యేసు కొరకు ఈ ఈ కాపరి కొరకు ఇవి ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటాయి. కాపరికి లోబడతాయి. కాపరి కూడా ఈ యొక్క గొర్రెల కొరకు ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. ఇది జరుగుతూ ఉంటది. అయితే ఈ దినాల్లోని మార్నింగ్ ప్రేయర్స్ అని, రాత్రికాలపు ప్రార్థనలని, లైవ్ చాలా వస్తున్నాయి. లైవ్ ఇవ్వచ్చు. ఎప్పుడు? సంఘంగా ఒక దగ్గర కూడుకొని,
సంఘం జరుగుతూ ఉండగా, దాన్ని అనేక మంది మనం చూస్తూ, వాళ్ళు లైవ్‌లో పాల్గొని దేవుడిని ఆరాధించొచ్చు. అవకాశం లేని వాళ్ళు. అంతేగాని ఉదయ కాలాన్నే మనందరము మూడో గంటకో, 4 గంటకో లైవ్‌లో కూడుకొని ఆరాధన చేసుకుందాం అంటే, ఆ ప్రార్థనలు గూడా వ్యక్తిగతంగా, పర్సనల్‌గా చేయాల్సిన ప్రేయర్స్ బహిరంగంగా బయటికి చేయడం. దేవుని మందిరంలో చేయాల్సిన ప్రార్థనలు వ్యక్తిగతంగా ఎక్కడికో మూలకు పెట్టడం. ఇలాంటి మార్పులు, చేర్పులు ఈ యొక్క నేటి క్రైస్తవ సమాజంలో చాలా జరిగాయి అనడానికి ఏమాత్రం ఆలోచించట్లేదు. గమనించండి. నీకు ఫలం కావాలంటే ఏం చేయాలి? రహస్యమందు కూర్చొని ప్రార్థన చేయాలి. గదిలోనికి వెళ్లి ప్రార్థన చేయాలి. మోకరించి ప్రార్థన చేయాలి. ఆత్మతో నింపబడి ప్రార్థన చేయాలి. అప్పుడు ఏం జరుగుతదంటే దేవుని యొక్క కార్యం, దేవుని యొక్క అనుభవం దేవుడిని మనం అనుభవిస్తాం. దేవుని సన్నిధిని మనం అనుభవిస్తాం. దేవుని స్వరూపం మనలో రాడానికి మనలో తయారవుతూ ఉంటది. నేడు నా బోధ గొప్ప అంటే నా బోధ గొప్ప. నేను సొంతంగా అభిషేకం పొందుకొని పరిచర్యకొచ్చాను. నేను సొంతంగా అభిషేకం పొందుకొని పరిచర్యకొచ్చాను. నాది కరెక్టు, నీది రాంగు, నాది అలగా, నీది ఇలగా అని అనేక బోధలు మనం వింటూ ఉన్నాం. అయితే మత్తయి సువార్తలో యేసుప్రభు రాకడ కొరకు మాట్లాడుతున్నప్పుడు ఉంటది. నోవాహు దినాలు లాంటి దినాలు అని చెప్తూ ఆయన ఏమంటారంటే 24 అధ్యాయంలో నేను ఒకటి చదువుతున్నాను. దేవుని యొక్క రాకడకు సూచనలు అన్నీ నెరవేరుతూ ఉన్నాయి. దేవుని యొక్క రాకడ సమయంలో మనం ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగతంగా ఆయన స్వరము నువ్వు వింటున్నావా? లేదా మధ్యలో నీకు దేవునికి మధ్యవర్తిగా ఇంకెవరైనా ఉండిపోయారా? అది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు ఆయన స్వరం వింటే ఆయనకిష్టంగా జీవిస్తావు. ఆయనకిష్టంగా జీవిస్తే ఈ లోకం నిన్ను ద్వేషిస్తది. ఇదే వాక్యానుసారమైనది. అయితే మత్తయి సువార్త 24లో ఒక మాటుంటుంది. 44 వచనం చదువుతున్నాను. 24 అధ్యాయం 44 వచనం. నలభై ఎనిమిదో వచనం చదువుతూ ఉన్నాను. మత్తయి సువార్త 24:48. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని, తన తోడి దాసులను కొట్ట మొదట్ మొదలుపెట్టెను. మళ్ళా చదువుతున్నాను 48వ వచనం. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని మనసులో అనుకొని, తన తోటి దాసులను కొట్ట మొదలుపెట్టి, త్రాగుబోతులతోనూ తినుచు త్రాగుచుండెను. ఆ దాసుడు కనిపెట్టిన దినములలో వాడనుకొనని గడియల్లో వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడుపును, పండ్లు కొరుకుటయు ఉండెను. పరలోక రాజ్యం కొరకు మాట్లాడుతూ, ఉపమానాలు చెప్తూ, అబద్ధ ప్రవక్తల కోసం చెప్తూ, ఈ గత నెలలో మనము మత్తయి సువార్త అంతా ధ్యానించాం. 24, 28 అధ్యాయాలుంటాయి మత్తయి సువార్తలో. 28 అధ్యాయాలని మనము రోజుకి ఒకసారైనా చదవడానికి ఒక్కరోజు తప్పించి పోనీ ఒక్కరోజైనా చదవడానికి దేవుడు మనకు కృప చూపించాడు. అయితే ఈ మనం నేర్చుకోవాల్సిందేంటంటే అనేకమైన అబద్ధ ప్రవక్తలు, పలువురిని మోసం పరిచే బోధలు, అక్రమము విస్తరించడము, అంత్య దినాల్లో ఆశీర్వాదపు కూడికలు. ఇదొక పెద్ద భయంకరమైన మోసం. సిద్ధపాటు కూడికలు కావాలి మనకి. దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు మనకేం కావాలో అది ఇస్తాడు. నేను అదే పదే పదే చెప్తూ ఉన్నాను కదా! ఉదయకాలనే ప్రార్థన ఈ భౌతికమైన విషయాల కొరకు మనం ఎప్పుడైతే చేస్తున్నామో, ఆ మొదటి అడుగే తప్పు. అది పర్సనల్ ప్రేయర్‌లో మనం చేసుకోవాలి. ముందు మనం ఏం చేయాలి? మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి మనం ప్రార్థన చేయాలి. మన ఆత్మీయ జీవితం, ఆత్మ ఫలాలు, ఆత్మ వరాలు, మన కుటుంబం మీద ఉన్న అభిషేకం కొరకు. నేటి క్రైస్తవ సమాజంలో చాలామంది చాలా ఆహ్, విషయాలకి ఈ లోకంలో ఉన్న రోగాలకు గాని, ఈ లోకంలో ఉన్న
ఏదైనా బాధ్యతలుగా గాని, ఈ లోకంలో ఉన్న సమస్యలు గాని రావడానికి కారణం ఏంటంటే, దైవికమైన ఆలోచన లేకపోవడం వల్ల, ఆత్మాభిషేకము ప్రతి వ్యక్తికి లేకపోవడం వల్ల. మీకు ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఎవరైతే ఈ దాసుడు తన చెడ్డ దాసుడు ఇంకా యజమానుడు రాలేదని ఏం చేస్తున్నాడు? పక్క వాడి మీద పడుతున్నాడంట. తిండిబోతులతోని, త్రాగుబోతులతో తిరుగుతున్నాడని వాక్యం సెలవిస్తుంది. ఎవరీళ్ళు? సిద్ధపాటు కలిగిన వాళ్ళే. నా సంఘం వెలుగుండాలి. నా సంఘంలో ఈ ప్రార్థన ఉండాలి. నా సంఘం ఎంత ఎత్తుగా ఉండాలి. నా సంఘంలో ఇంత ఎక్కువ మంది సభ్యులుండాలి. నా సంఘంలో ఎలాగుండాలి. నేను అలా చేయాలి. నేను ఎలా చేయాలి. నా అంటూ కట్టుకుంటూ వస్తూ దేవుని రాజ్యానికి సిద్ధపరచవలసింది పోయి తన కొరకు తను రాజ్యాలు సిద్ధపరచుకుంటున్న, సంఘాలను సిద్ధపరచుకుంటున్న రోజుల్లో, దినాల్లో మనమున్నాము. తను బ్రతకడం కోసం, తనకు కావాల్సిన విషయాల కోసం, తన సౌకర్యం కోసం, దేవుని సంఘాలు నడిపిస్తున్న వారు కూడా ఈ దినాల్లో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు మెలకువ కలిగి, జాగ్రత్త కలిగి, నీ బోధ తప్పు, నా బోధ తప్పు, నీ వర్తమానాలు తప్పు, నీ వైఖరి తప్పు, నీ ఆలోచనలు తప్పు చెప్పొచ్చు. అది ఎక్కడ? వ్యక్తిగతంగా కలిసినప్పుడు. అవకాశం లేనప్పుడు దేవుడు వారి పట్ల మీకు అవకాశం కుదిరించే వరకు ఎదురు జూసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడంతా యుద్ధాలు జరుగుతున్నాయి. ఫైటింగ్స్ జరుగుతున్నాయి. ఒకరికొకరు అపోజిట్‌గా మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ఎందుకు ఇవన్నీ విషయాలు ఆత్మీయంగా చెప్తున్నానంటే, ఈ నెలలోనైనా మీరు వ్యక్తిగతంగా, ఆత్మీయంగా తయారవ్వాలి. ఈ నెలలోనైనా, ఈ ఫిబ్రవరిలో మీరు ఎలాగైనా సరే దేవుని ఆత్మ ఫలాలు పొందుకోవాలి. ఆత్మ వరాలు పొందుకోవాలి. దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకోవాలి. ప్రతి సువార్తలోనూ మనకు కనబడుతూ ఉంటది. ఈ మాట నేను మీకు చదువుతూ ఉంటాను. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. ఈ నెలంతా మనం మార్కు సువార్తను 16 అధ్యాయాలున్నాయి. ఈ సువార్తను మనం చదువుదాం. అందులో ప్రాముఖ్యమైన మాట నేను జ్ఞాపకం చేస్తాను. ప్రతి క్రైస్తవుడికి కంపల్సరీ ఈ అనుభవం ఉండాలి. ఏంటది? ఒకటో అధ్యాయం మార్కు సువార్త ఒకటో అధ్యాయము 8వ వచనంలో చదువుతున్నాను. ప్రవక్త అయిన లేదంటే బాప్టిస్మ్ ఇచ్చే యోహాను యేసు ప్రభు వారి కొరకు ఇచ్చే సాక్ష్యాన్ని నేను చదువుతున్నాను. నేను నేను నీళ్లలో మీకు బాప్టిస్మ్ ఇచ్చితిని గాని ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. పరిశుద్ధాత్మతోనూ మీకు బాప్టిజం ఇచ్చినని చెప్పి ప్రకటించుచుండెను. ఇందులో పరిశుద్ధాత్మతోనూ అనే వదిలే ఇక్కడితో ఆగడం జరిగింది గానీ, మత్తయి సువార్తలోను పరిశుద్ధాత్మతోనూ, అగ్నితోనూ మీకు బాప్టిజం ఇచ్చునని ఉంటది. ఈ ఆత్మ అనుభవము అన్నది క్రైస్తవులకు చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే సోల్ ఎక్స్‌పీరియన్స్ అన్నది ఉంటదో, పరిశుద్ధాత్మ అనుభవం, ఆత్మ నడిపింపు. ఈ ఎక్స్‌పీరియన్స్‌లోకి మనం ఎప్పుడైతే వస్తామో, అప్పుడు మనము ఈ లోకంలో ఏదైతే నీ మీద దాడి చేస్తుందో, ఏదైతే నిన్ను బలహీనపరుస్తుందో, ఏదైతే నిన్ను కృంగదీస్తుందో, ఏదైతే దేవుడి నుంచి నిన్ను దూరం చేస్తుందో, చాలా సులువుగా దాన్ని మీరు గమనించగలుగుతారు. చాలా తేలిగ్గా మీరు దాన్ని తప్పింపబడతారు. అయితే నీ ఆత్మ అనుభవం కొరకు మనం ఏం చేయాలంటే వ్యక్తిగత ప్రార్థన, దేవుని సన్నిధిలో మోకాళ్ళు, అనుభవం. ప్రతిరోజు ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో గడుపుతున్నా నీవు, నేను దేవుని స్వరూపంలోనికి ఇంకా మారలేదంటే మన ప్రార్థనలో శక్తి ఉండాలి. మన ఆత్మ నడిపింపుతో మనం ఉండాలి. మనం ఎక్కడికెళ్ళినా అభిషేకింపబడిన వ్యక్తులుగా ఉండాలి. అలా మనం జీవించలేకపోతున్నాము. ఇంకా, ఇంకా మనం ఇతరుల మీద ఆధారపడుతూ ఉన్నాము. ఇంకా స్వస్థతలు చేయడానికి ఒక పాస్టర్ గారు కావాలి. వాక్యాన్ని వినడానికి ఒక పాస్టర్ గారు కావాలి. సాక్ష్యాలు వినడానికి ఒక పాస్టర్ గారు కావాలి. పాటలు పాడడానికి, స్తుతి ఆరాధన చేయడానికి ఒక పాస్టర్ గారు కావాలి. ఇంకా మనం ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. దాని నుంచి మనం బయటికి రావాలి. వ్యక్తిగతంగా మనం ఆరాధన చేసుకున్నప్పుడు ఆత్మాభిషేకాన్ని మనం పొందుకోగలగాలి. సంఘంలోకి వెళ్తున్నప్పుడు మన ద్వారా సంఘం ఉజ్జీవింపబడాలి. సేవకులు అభిషేకింపబడాలి. వింటున్న వారు కూడా ఆత్మ వరాలు, ఆత్మ ఫలాలతో నింపబడి వాడబడాలి. ఎందుకు నేను ఈ మాటలన్నీ తెలియజేస్తూ ఉన్నానంటే, ఈ నెలలో అట్‌లీస్ట్ దేవుని స్వరూపంలోనికి రావడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఆ మాటను జ్ఞాపకం చేసుకొని నేను నీకు నీళ్లలో బాప్టిజం ఇచ్చితిని. అయితే ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్టిజం ఇచ్చునని చెప్పి ప్రకటించెను. పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ నడిపింపు చాలా ప్రాముఖ్యమైనది.
గమనించండి. పర్సనల్‌గా చేయాల్సిన ప్రేయర్స్‌ని దాన్ని దానికొక పేరు పెట్టి, దాని కోసం ప్రార్థనలు జేసి, ఈ లోకంలో మనల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. దయచేసి గమనించండి. వ్యక్తిగత ప్రార్థన, దేవుని యొక్క అభిషేకం మనకు దేవుని యొక్క స్వరూపంలోనికి మనం మారడానికి మనకు ఉపయోగపడతది. ఈ భౌతికమైన విషయాల కొరకు ఉదయాన్నే లేచి ఆహ్, ఏంటంటే ఈ నెలంతా బిజినెస్ కొరకు, ఉదయాన్నే లేచి ఈ నెలంతా కుటుంబం కొరకు, ఉదయాన్నే లేచి ఈ నెలలో ఉన్న అప్పులను తీర్పడం కొరకు, ఉదయాన్నే లేచి 4 గంటలు లేచి ఆన్‌లైన్‌లో కూర్చొని ప్రార్థన చేసుకొని, అనారోగ్యాలతో ఉన్నవారి కొరకు, పోలీస్ శాఖ కొరకు ఇవన్నీ మన కంటికి మాత్రం ఇది కరెక్టే అనిపిస్తది గానీ, ఆత్మీయంగా లోతులుగా వెళ్లి ఆలోచిస్తే, దేవుని నడిపింపు లేకుండా మనం ఏది పడితే అది ప్రార్థన చేయకూడదు. ఏది పడితే ఆ సహవాసంతో కలిసి ఉండకూడదు. దేవుని నడిపింపు లేకుండా మనం ఎక్కడ పడితే అక్కడ వాక్యం వినకూడదు. దేవుడు ఆత్మ నడిపింపు లేకుండా, నీకు ప్రేరేపణ లేకుండా దేవుని పని కూడా మీరు చేయకూడదు. వాక్యాలు స్టేటస్‌లు పెడుతూ ఉంటాం చాలా మందిరికి. గమనించండి. మనం ఎవరికి వాక్యాలు పెడుతూ ఉంటాం? ఆల్రెడీ వాక్యం తెలిసిన వారికే వాక్యం పెడతాం. మనం ఎవరికి వాక్యాలు పంపిస్తూ ఉంటాం? నీ వాక్యం నన్ను బలపరిచింది. మీ వాక్యం నాకు సహాయపడింది. మీ వాక్యం మాకు ఆశీర్వాదాలు. ఆశీర్వాదాలన్నవి ఇంకెక్కడ ఉండవు. ఎందుకు ఉండవో గూడా చెప్తాను. భౌతికమైన ఆశీర్వాదాలు దేవుడు ఎప్పుడో నీకు నాకు ఇచ్చేసాడు. మత్తయి సువార్త 6 అధ్యాయంలో ఉన్నట్లుగాన ఆయన రాజ్యాన్ని, నీతిని మనం వెదిగితే అన్నీ మనకి ఏం తిందుమో, ఏం ధరించుకుందుమో, ఎలా ఉంటామో ఇవన్నీ విషయాలు దేవుడు ముందుగానే మనకు చెప్పేసాడు. అయితే మనం దేని కొరకు ఆలోచించాలంటే ఆయన రాజ్యం, ఆయన నీతి. నీ కుటుంబంలో నీతుందా? నీ కుటుంబంలో దేవుని సన్నిధి ఉందా? నీ కుటుంబంలో దేవుని యొక్క అభిషేకం ఉందా? నీ కుటుంబంలో దేవుని సేవలు చేయాలి అనే ఆలోచన కలిగిన వారు ఎవరైనా తయారయ్యారా? నీ సంఘం ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ ప్రాంతంలో రక్షింపబడుతుందా నీ ప్రాంతము, నీ ప్రాంతం ద్వారా? నీ కుటుంబస్తులు, నీ రక్త సంబంధులు రక్షింపబడుతున్నారా? ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ఈట్లి నుంచి త్రప్పుదోవ పట్టించడానికి. ఉదయాన్నే లేచి ప్రమోషన్ కొరకు ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. పిల్లల కొరకు ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఆరోగ్యం కొరకు ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. లేదంటే అప్పులు తీరడానికి ప్రార్థన, ప్రార్థన. గమనించండి భౌతికమైన విషయాల కొరకు నువ్వు అంతగా మొరపెట్టాల్సిన అవసరం లేదు. సువార్తలు బాగా చదవండి. మీకు అక్కరగా ఉన్నవేవో దేవునికి ముందే తెలుసు. ఆయన ఇస్తాడు. అలాగని ప్రార్థన చేయొద్దంటే ప్రార్థన చేయి పర్సనల్ ప్రేయర్‌లో. తర్వాత ఎప్పుడు ప్రార్థన చేయి. కానీ రేయి మొదటి జాము నువ్వు ప్రార్థన చేయాల్సింది దేనికి? ఆయన ఆత్మాభిషేకం కొరకు. మీరు రాతినడిగితే రొట్టెనడిగితే రాతినిస్తారా? చేపనడిగితే పామునిస్తారా? మీరే మంచివిస్తే, మీ పరలోకపు తండ్రి ఇంకా మంచివిచ్చును అన్న మాటను మార్చి, 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 మార్చి ప్రమోషన్ కొరకు తీసుకొచ్చేసారు. నీ పరలోకపు తండ్రి మీరు అడక్కముందే నీ ప్రమోషన్ రెడీగా ఉంది. వచ్చే నెల నీ బిజినెస్ రెడీగా ఉంది. వచ్చే నెలలో నీ వివాహం రెడీగా ఉంది. వచ్చే నెలలో దేవుని చిత్తంలో నీకు బ్యాంక్ అకౌంట్ ఫుల్ అవుతుంది. ఈ పరలోకపు తండ్రి ఇచ్చే ఈవులు ఇవా? ఇవి కాదు. పరలోకపు తండ్రి మంచి ఈవులను ఇస్తాడని ఉంటదక్కడ క్లియర్‌గా. ఏంటా ఈవులు? ఈ లోకంలో, ఈ లోకంలో దేవుని రాజ్యాన్ని ఎలా కట్టాలి? దేవుని ప్రజలుగా ఎలా జీవించాలి? దేవుని సహవాసంతో ఎలా మనం నడవాలి? మెలకువ కలిగి ఉండాలి. ప్రార్థనాత్మ కలిగి ఉండాలి. సహవాసం కలిగి ఉండాలి. అపోస్తలుల బోధ యందు ఉండాలి. రొట్టె విరిచితే రొట్టె విరిచే విషయంలో నమ్మకంగా ఉండాలి. ఈ లోకంలో ఉన్న తిండిపోతులు గాని, త్రాగుబోతులుగా గాని, విగ్రహారాధికులుగా గాని, వ్యభిచారికులుగా గాని మనం ఉండకూడదు. ఇవి కదా జరగాలి. మంచి ఈవులు దేవుడు మనకిచ్చేటప్పుడు ఇవి తృణీకరింపబడాలి కదా! గాని దేవుడు మనల్ని దీవిస్తున్నాడు. దేవుడు మనకు ప్రమోషన్ ఇస్తున్నాడు. దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుడు మనకు ధనాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుడు అప్పులు తీస్తున్నాడు. దేవుడు నీ బిజినెస్ దీవిస్తున్నాడని చాలా మంది క్రైస్తవులు భ్రమపడుతున్నారు. అది పెద్ద అపోహ. దాని నుంచి బయటికి రాండి. దాని నుంచి బయటికి రండి. దాని నుంచి బయటకొచ్చి మనం ఏం చేయాలంటే దేవుని కొరకు మొదటగా మనం ఎప్పుడైతే ఆత్మానుసారంగా కట్టబడతామో, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. భౌతికమైన విషయాల కొరకు క్రైస్తవులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. అది ఇంకా ఎంత బాధాకరమైన విషయం. పిల్లలు కావాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. పిల్లలు బాగుపడాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఉద్యోగం కావాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నీకు పెళ్లి అవ్వాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయి.
ఇదంతా రాంగ్ బోధలో వెళ్తూ ఉన్నాం. చెయ్యొచ్చు. ఎప్పుడు వ్యక్తిగతంగా, పర్సనల్‌గా లేదంటే నీకొక ప్రార్థన సహవాసం కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారసల? నువ్వింత ఆత్మీయంగా ఎదుగుతున్నావు కదా! ఇన్ని సంవత్సరాల నుంచి లేసి ప్రార్థన చేస్తున్నావు కదా! నీతో పర్సనల్‌గా నిన్ను అర్థం చేసుకునే భూమి మీద నేను చెప్తుంది. నీ సేవకులతో పర్సనల్ రిలేషన్‌షిప్ ప్రార్థించే స్నేహితులు నీకున్నారా? నువ్వు ఎవరి కోసమైనా ప్రార్థన చేస్తున్నావు. అదేంటండి అలాగంటారు? ఉదయాన్నే లేచి మేము పోలీస్ శాఖ కొరకు చేస్తున్నాం, డాక్టర్ల కొరకు చేస్తున్నాం, లాయర్ల కొరకు చేస్తున్నాం, ట్రాఫిక్ పోలీస్ కొరకు చేస్తున్నాం. ఉదయాన్నే లేచి అధికారుల కొరకు చేస్తున్నాం. బహిరంగంగా చేసేదాని కోసం అనట్లే. వ్యక్తిగతంగా చేసే ప్రార్థన. ఎందుకు వ్యక్తిగతంగా అడుగుతున్నానంటే, నువ్వు ఎక్సర్సైజ్ చేస్తే నీ శరీరం రూపాంతరం చెందుతది. నువ్వు ఆహారం తింటే నీ శరీరం ఆరోగ్యాన్ని ధరిస్తది. నువ్వు ఉపవాసం ఉంటే నీ శరీరం స్ట్రాంగ్ అవుతది. అది ఎక్కడుండాలి? నువ్వు కష్టపడి చేయాలి. వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. వ్యక్తిగత ప్రార్థన తర్వాతే మిగతాది ఏదైనా సరే. వ్యక్తిగత ప్రార్థన లేకుండా నువ్వెంత దేవుని పనిలో ఉన్నా, వ్యక్తిగత పరిశుద్ధాత్మ అనుభవం లేకుండా నువ్వెంత ఆరాధికుడివైనా, వ్యక్తిగత పరిశుద్ధాత్మ లేకుండా నువ్వెంత దేవునికి ఇస్తూ ఉన్నా, అదంతా వృధాయే. తప్పుడు బోధల్లోని రాంగ్ డైరెక్షన్‌లో మనల్ని నడిపిస్తున్నారు. దయచేసి దాని నుంచి మనం బయటికి రావాలి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఈ నెలలోనైనా సరే దేవుని యొక్క స్వరూపంలోనికి నేను మారాలి. దేవుని యొక్క ఆశల్లోనికి నేను మారాలి. దేవుని యొక్క ఉద్దేశంలోనికి నేను మారాలి అని మీరు ప్రార్థన చేయాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. మన ఇంట్లో నీతుందా? మన ఇంట్లో అభిషేకం ఉందా? మన ఇంట్లో పరిశుద్ధాత్మ నడిపింపు ఉందా? మన ఇంట్లో, మన వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞలకు మనం లోబడుతూ ఉన్నామా? ఇవి చాలా ప్రాముఖ్యమైనది. దయచేసి ఒక రోజుకి ఒక గంటైనా, లేదంటే ఉదయాన్నే ఒక గంట సేపు ఆళ్ళతో, ఈళ్ళతో లేదంటే ఎవరెవరితో కలిసి ప్రార్థనలోకెళ్ళడం కన్నా, వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో మోకాలేసి ప్రార్థన చేయడం, వాక్యాన్ని చదువుకోవడం, వాక్యాన్ని నెమరు వేసుకోవడం, ఒక నిర్ణయం తీసుకోవడం, ఆజ్ఞలను పాటించడం, ఈ పనులు మనం చేసేటప్పుడు తొందరగా దేవుని యొక్క రాజ్యాన్ని మనం కట్టగలుగుతాం. సహవాసంగా చేయడం తప్పా అంటే కాదు. సహవాసంగా గూడా ప్రార్థన చేయాలి. అయితే అది ఎక్కడ నువ్వు వెళ్లి మొదటి జామున నీ సంఘంలో మోకలేసి సమాజంగా కూడి కొన్ని విషయాల కొరకు ప్రార్థన చేయండి. మళ్ళా ఒక నెల రోజులు అలా చేయండి పర్వాలేదు. 365 రోజులు గూడా మొదటి జామున ప్రార్థన ఓన్లీ భౌతికమైన విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నామంటే నువ్వు రాంగ్ డైరెక్షన్‌లో ఉన్నావు. తప్పుడు బోధన నడిపింపులోకెళ్ళిపోయావు. దాని నుంచి బయటికి రా. ఆత్మవరాలు, ఆత్మఫలాలు పొందుకోవడానికి ప్రార్థన చేయి. దేవుని కొరకు నిలబడడానికి ప్రార్థన చేయి. దేవుని యొక్క సన్నిధి కొరకు ప్రార్థన చేయి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అప్పుడు ఆరోగ్యమే కావచ్చు, అవసరతలే కావచ్చు, లేదంటే ఎలాగో దేవుడు ద్వారాలు తెరుస్తాడో, దేవుడు ద్వారాలు తెరిచి నడిపిస్తాడు. దేవుని యొక్క అభిషేకము చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఈ నెలంతా మార్క్స్ వార్త 16 అధ్యాయాలున్నాయి. ఆ ప్రతి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ, చదువుకుంటూ, దేవుని యొక్క స్వరూపంలోనికి మనం మారాలని, దేవుని యొక్క గుణగణాలు మనలో ఉండాలని, ఈ లోకములో అవమానము, ఈ లోకంలో నింద, ఈ లోకంలో ఉన్న ఆకలి, ఈ లోకంలో ఉన్న వస్త్రహీనత, ఈ లోకంలో సంపాదించింది ఏదైనా పెంటగా అపొస్తలుడైన పౌలు చెప్తే, దాన్ని అపవాదిగాడు ఏం చేస్తాడు, ఈ లోకంలో ఉన్న దాని కొరకు నీకు విలువైన సమయాన్ని వెచ్చిస్తున్నావు. ఈ లోకంలో ఉన్న ఆటిల కొరకు నీ విలువైన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. ఈ లోకంలో ఉన్న ఆటిల కొరకు నీ ధనాన్ని పాడు చేస్తున్నావు. ఈ లోకంలో పరిచర్య చేస్తున్న వరకు నీకు నీ 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 కుటుంబాన్ని విడిచిపెట్టి పనిచేస్తున్నావు. ఈ లోకానుసారంగా విషయాల కొరకు కాదు. పరలోక రాజ్యం కొరకు మనం పనిచేయాలి. దేవుని రాజ్యం కట్టడానికి మనం పనిచేయాలి. దేవుని కొరకు మనం పనిచేయాలి. దేవుని కొరకు మనం నిలబడాలి. కాబట్టి ఈ విషయాలు గమనించండి. ప్రార్థన చేయండి. దేవునితో సహవాసం కలిగి ఉండండి. దేవుడు మనకి సహాయకుడిగా, తోడుగా ఉంటాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ లార్డ్. మీరు మా కొరకు ప్రార్థన చేయండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను.